ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ చతుర్థి సోమవారము, ఇంకా సంకష్టహర చతుర్థి, విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు విఘ్నేశ్వరుని స్తోత్రం చేసిన, పూజించిన సకల శుభాలు అనుగ్రహిస్తాడు, మన యొక్క విఘ్నాలను తొలగిస్తాడు. ఆ యొక్క విఘ్నేశ్వరుని స్తోత్రము ఒక్కసారి స్తుతించుదాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం పాతు ద్వాదశాంత గజాననః అంటూ ఈ విఘ్నేశ్వరుని యొక్క ఈ ద్వాదశ నామాలను ఒక్కసారి విన్నా మన యొక్క కష్టాలన్నీ తొలగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. దీనినే సంకష్టహర గణేశ స్తోత్రం అంటారు. ఇక సోమవారము విశేషంగా పరమేశ్వరునికి ప్రీతికరమైనది. పరమేశ్వరుని ఈరోజు ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుని స్తుతిస్తే, నామస్మరణం చేసిన సకల శుభాలు కలుగుతాయి. ఇక అమ్మవారి యొక్క శ్లోకాన్ని, సౌందర్యలహరిలోని అమ్మవారి స్తోత్రాన్ని ఒక్కసారి స్మరించుదాం. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమచే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. అమ్మా ఆదిశక్తి జగన్మాత, నీవు మణిపూర మూలాధార స్వాధిష్టాన అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాలలో క్రమంగా గల భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మనస్తత్వాలను అధిగమించి సుషుమ్న మార్గంలో సర్వస్వాన్ని ఛేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ పతిదేవునితో కూడి విహరిస్తూ ఉంటావు తల్లి. అమ్మా జగన్మాత, నీకు శతసహస్ర నమస్కారములు, అనంత కోటి ధన్యవాదములు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ